హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఇప్పుడు మనకి జరిగిన టెట్ పేపర్ ఏదైతే ఉన్నదో 28 మార్నింగ్ షిఫ్ట్కి సంబంధించిన పేపర్ ఇది. సో అందులో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు, రిపీటెడ్ క్వశ్చన్స్ ఇచ్చాడా లేదా అనేది డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇందులో మీకు దగ్గర చాలా బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఏ బిట్స్ వచ్చాయనేది చెప్తాను, అలాగే రిపీటెడ్ బిట్స్ వచ్చాయా లేదా అనేది కూడా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ ఫస్ట్ బిట్ కనుక చూసుకుంటే అంటే మనకి సైకాలజీకి సంబంధించి ఎబ్బింగ్హాస్ గురించి ఇచ్చారు. సో ఎబ్బింగ్హాస్ రచించిన గ్రంథం ఆన్ మెమరీ గ్రంథం నిన్న మార్నింగ్ షిఫ్ట్లో ఇచ్చాడు. ఈ రోజు కూడా బిట్ అనేది రావడం జరిగింది. సో రిపీటెడ్గా వస్తున్న బిట్. అలాగే బోబోడాల్ ఎవరి అభ్యసన పద్ధతుల్లో కనిపిస్తుంది అని ఇచ్చారు సైకాలజీకి సంబంధించి. రూప సిద్ధాంతకర్త, అలాగే రక్షక తంత్రంలో విస్థాపన గురించి ఇచ్చారు. ప్రజ్ఞాలబ్ధి మీద ఒక సమ్ ఇచ్చారు. అలాగే ఉపగమ సంఘర్షణ గురించి, ఆయత్న సిద్ధ స్వాస్థ్యం అంటే గంట అనేది ఏది. సో పావ్లోవ్ యొక్క సిద్ధాంతంలో గంట అనేది దేనికి సంబంధించింది అని అడిగాడు. అలాగే మస్తిష్కంకి సంబంధించిన అభ్యసన వైకల్యం గురించి అడిగాడు. ఎరిక్సన్ సిద్ధాంతంలో 7వ పద్ధతి. సో ఎరిక్సన్ గురించి నిన్న కూడా బిట్ రావడం జరిగింది. సో కంటిన్యూస్గా బిట్స్ వస్తున్న టాపిక్స్ని ఖచ్చితంగా మీరు చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే ఇవే రిపీట్ అయినా ఆశ్చర్యం లేదు. నెక్స్ట్ వైరస్ని విస్తరించమన్నాడు. వైరస్ యొక్క ఫుల్ ఫామ్, అలాగే జీపీఎస్ని కూడా ఫుల్ ఫామ్ అడిగాడు. నాడు నేడులో లేనిది ఆరు సంబంధించింది కానిది ఏదని అడిగాడు. కిందన కొన్ని ఆప్షన్స్ ఇచ్చి. సో నిన్న అమ్మఒడి గురించి అడిగారు బిట్ అనేది నిన్న మార్నింగ్ సెషన్లో. ఇవాళ నాడు నేడు గురించి అడిగారు. అలాగే నిద్రలో కూడా కను మూయనిది. సో ఇది మనకి జంతువుకి సంబంధించి. నిద్రలో కూడా కను మూయనిది ఏది, చేప అని ఇచ్చాడు ఆప్షన్స్లో. గురువులు 3 గురువులు కలది, ఒక వర్డ్ ఇచ్చి 3 గురువులు కలదేది అని అడిగాడు. గుణసంధికి సంబంధించి సంధి ఇవ్వడం జరిగింది. వాయుపుత్రుడు సమాసం అడిగాడు. అలాగే ఇవన్నీ తెలుగుకి సంబంధించి. అలాగే మనకి ఒక ద్విత్వాక్షరాలు అలాగే సంయుక్తాక్షరాల గురించి ఇచ్చారు. కాంక్ష అనే పదానికి వికృతి పదం అడిగారు. వర్తమాన కాలం గురించి అడిగాడు. నిన్న భవిష్యత్ కాలం గురించి ఇచ్చాడు. అలాగే ఇవాళ వర్తమాన కాలము. అలాగే వాక్యాంత బిందువు ఫుల్ స్టాప్ గురించి నిన్న మార్నింగ్ సెషన్లో బిట్ రావడం జరిగింది. ఇవాళ కూడా రిపీటెడ్గా ఇచ్చాడు. నిన్నైతే ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్ కాలం గురించి, ఇవాళ వర్తమాన కాలం గురించి చాలా ఈజీగా తెలుగుకి సంబంధించి ఈజీగా బిట్స్ అనేవి వచ్చాయి. అలాగే సైకాలజీ కూడా కొంత మాదిరిగానే వచ్చాయని చెప్పుకోవచ్చు, కొంచెం ఈజీగానే. సో పేపర్ అనేది మరీ టఫ్గా కాదు, మరి ఈజీగా కాకుండా మధ్యస్థంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి నానార్థాలు, కల్మషం అర్థం అడిగాడు. ఊష్మాలు గురించి ఇచ్చాడు. నిన్న పరుషాలు గురించి సంథింగ్ ఇచ్చాడు. ఇవాళ ఊష్మాలు. అసమాపక క్రియ, సో అసమాపక క్రియ పైన. అలాగే పాలాక్షుడికి అర్థం ఇచ్చాడు. అంత్యానుప్రాస అలంకారాన్ని గుర్తించమన్నాడు. సర్వనామము, అలాగే వచ్చినందుకు అనే సంధిని విడదీయమన్నాడు. పంచమి విభక్తి గురించి ఇచ్చారు. అలాగే ఒక ఇంగ్లీష్కి సంబంధించి కనుక చూసుకుంటే కొన్ని వర్డ్స్ ఇచ్చి వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అమర్చమన్నాడు. మనకి డైరెక్ట్ బిట్ అనమాట. అలాగే స్ట్రాంగ్ ఎమోషన్ని తెలియజేసేది అని చెప్పి కిందన ఏ సెంటెన్సెస్ ఇంటరాగేటివా, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, అసరిటివా, డిక్లరేటివా అని అడిగాడట. సో స్ట్రాంగ్ ఎమోషన్ని తెలియజేసేవి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ కాబట్టి. సో ఇది కూడా డైరెక్ట్ బిట్ అనమాట. మనకి 3, 4, 5 క్లాసెస్లో టెక్స్ట్ బుక్ బిట్ సేమ్ ఇది. అలాగే స్పెల్లింగ్స్ అనేవి ఇచ్చాడు అట. రీకాల్ అనే దానికి యాంటోనియం వ్యతిరేక పదం అడిగాడు. ఇంకా మనకి మెథడాలజీకి కనుక చూసుకుంటే ఎస్ఓఎస్ మెథడ్ ఎవరు ప్రతిపాదించారని. అలాగే టెన్సెస్ కింద ఒక బిట్, లింకర్స్లో మనకు ఒక బిట్ అనేది ఇచ్చాడు. అలాగే నెక్స్ట్ మనకి సోషల్ స్టడీస్ సైన్స్ కనుక చూసుకుంటే నీల్ ఆమ్స్ట్రాంగ్ తర్వాత స్పేస్లోకి వెళ్ళిన వ్యక్తి ఎవరని అడిగాడు. శస్త్రచికిత్సలకి సంబంధించిన గ్రంథం అని చెప్పి సుశ్రుత సంహిత, చరక సంహిత ఇవన్నీ ఇచ్చాడు. సో చరక సంహిత అయితే మనకి వైద్యానికి సంబంధించింది, సుశ్రుత సంహిత అనేది కేవలం శస్త్రచికిత్సలకి సంబంధించింది. సో ఆన్సర్ సుశ్రుత సంహిత అవుతుంది. అలాగే అంతరించిపోతున్న జంతువులు మొక్కల గురించి పొందుపరిచే బుక్ రెడ్ డేటా బుక్ మనకి. సో అది ఇచ్చాడు. అలాగే నెక్స్ట్
పరపరాగ సంపర్కము స్వపరాగ సంపర్కం గురించి ఇచ్చాడు. మధ్యప్రదేశ్లో బైవార్ అనగా, సో ఇది మనకి న్యూ సిలబస్లో ఉన్న బిట్, 8th క్లాస్ న్యూ సిలబస్కి సంబంధించింది. బైవార్ అనగా ఏంటి అనేది. పీచు పదార్థాన్ని ఏమంటారు అని అన్నాడు. అలాగే 1909లో ఎవరికి రిజర్వేషన్స్ కల్పించారు అని చెప్పి జైనులు, సిక్కులు, బుద్ధులు, క్రిస్టియన్స్ ఇలా కొన్ని ఇవ్వడం జరిగింది. అలాగే మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యం, సో చాలా ఈజీగా ఇస్తాడు. లక్ష్యం నుంచి పక్కాగా బిట్ ఇస్తాడు. సో అలాగే ప్రతి సెషన్లో కూడా ఇస్తున్నాడు. అలాగే దృశ్య శ్రవణ ఉపకరణాల గురించి, మ్యాథ్స్ను బోధించడానికి అనువైన ఉపకరణం అని అడిగాడు. రాష్ట్ర పరిధిలో టెక్స్ట్ బుక్స్ ఎవరి ఆదేశాల మేరకు తయారు చేస్తారని అడిగాడు. అలాగే సోషల్ స్టడీస్కి సంబంధించి పిల్లలకి బోధించడానికి అనువైంది అని చెప్పి కిందన ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి అని, కృత్యాలు, ప్రాజెక్ట్స్ అని ఇలా కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 1 టెరాబైట్, మనకి మొన్న కిలోబైట్ సంథింగ్ ఏదో అడిగాడు, ఈరోజు టెరాబైట్ గురించి అడిగాడు. అలాగే మ్యాథ్స్కి సంబంధించి బాహుళకం పైన, త్రిభుజం యొక్క చుట్టుకొలత, స్తూపము, ఎత్తు, అలాగే భిన్నాలు, వీటిపైన ఎక్కువగా బిట్స్ రావడం అయితే జరిగింది మ్యాథ్స్కి సంబంధించి. సో ఇలా సైకాలజీ, తెలుగు, మ్యాథ్స్, ఈవీఎస్ మొత్తం అన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసాము. సో ఖచ్చితంగా వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. రిపీటెడ్ బిట్స్ వస్తే మీకు బిట్ పోయే ఛాన్స్ అనేది ఉండదు కాబట్టి ఇది మనకి ఈ యొక్క టాపిక్కి సంబంధించి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైతే ఇంకా టెట్ రాయబోతూ ఉన్నారో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.